ఒక దేశం నడవాలంటే పన్ను ఖచ్చితంగా కట్టాల్సిందే. పన్ను కట్టకపోతే దేశం ఎట్లా నడుస్తుంది? గాల్లో నుంచి నోట్లు ముద్రించి చేయరు కదా, లేదా ప్రభుత్వాలు వ్యాపారాలు చేయవు కదా. కాబట్టి వ్యాపారాలు చేసేవాడు, పరిశ్రమలు నడిపేవాడు, ఉద్యోగాలు చేసేవాడు పన్ను కట్టాలి అంటలో తప్పే లేదు. కానీ ఈ పన్ను అనేటటువంటిది శక్తికి మించినది కాకూడదు, భారాలకి పడేటటువంటి విధంగా ఉండకూడదు. అంటే నేను ₹1,00,000 సంపాదిస్తానంటే లక్షలో 10,000 రూపాయలు ప్రభుత్వం పన్ను తీసుకుంటే బాగుంటుంది, కానీ లక్షలో 30,000 తీసుకుంటున్నారు. ఇది ఒక ఉద్యోగి దగ్గర. అదే సందర్భంలో ఏదైతే వ్యాపారి దగ్గర అనుకోండి, ₹1,00,000 తనకి లాభం మిగిలిందంటే ఒక 10 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తే ₹1,00,000 లాభం చేతికి వస్తే ఆ ₹1,00,000లో ₹30 ఇన్కమ్ ట్యాక్స్కి, ₹18 ఏదైతే జిఎస్టీకి కట్టేస్తే ₹48 పోతే ఇంకా అతను చేసేది ఏంటి, అతను తినేది ఏంటి? రేపు పొద్దున ఎప్పుడైనా వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ వ్యాపారస్తుడికి ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు పెట్టుబడి పెడతారు? లక్షల రూపాయలు ఏదైతే పన్ను కట్టినటువంటి వాళ్ళు చివరికి కష్టం వచ్చినప్పుడు ఎవడో ఆదుకునేవాడు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి బోలెడు ఉంటున్నాయి వ్యాపారస్తులు కానీ పారిశ్రామికతలు. లక్షలు పన్ను కట్టుంటారు, కానీ క్రైసిస్ వచ్చిన రోజున ఈ పన్నులో నుంచి డబ్బులు రాదు, లేదా కొత్తగా అప్పు కూడా పుట్టదు. అలాంటి సందర్భాలు ఇది మన దేశంలో చూస్తున్నటువంటి తంతే కాకుండా యూరప్ సమాజంలో నార్వే లాంటి దేశాల్లో వచ్చేటప్పటికి చివరికి కోటీశ్వర్లు డబ్బులు సంపాదించుకునేంత వరకు ఆ దేశాల్లో ఉంటూ వాళ్ళు ఆ తర్వాత వలస వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే పన్ను తక్కువ ఉండే దేశాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.